రాజకీయాలు చేయకుండా ఉండడం అన్నది మన రాష్ట్రంలో ఎప్పుడు జరుగుతుంది. రాష్ట్రం ఏంటి దేశంలో కూడా అట్లాగే జరుగుతుంటది. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అన్నటువంటిది పబ్లిక్ డిసైడ్ చేస్తుంటారు. బేసిక్‌గా ఆహ్, ప్రిపరేషన్స్ విషయంలో ఖచ్చితంగా బాబు సర్కార్‌ని అభినందించాలి. చాలా వ్యూహాత్మకంగా, బాధ్యతాయుతంగా చేసుకొచ్చారు. అవును. ప్రిపరేషన్స్ ఇప్పుడు సాధారణంగా ఇందులో కొన్ని అతిగా ప్రచారం చేసుకోవడం వల్ల ఈ గొడవ వస్తుంది. హ్మ్. మొట్టమొదటిసారి మేము ఒక వ్యవస్థ ఈ 16 నెలల్లో తయారు చేసాం. దానివల్లనే హ్మ్. తుఫాను హెచ్చరికలు కరెక్ట్‌గా వచ్చినాయి. దానివల్లనే అవును. ఇదొచ్చింది. కానీ మేము అనుకున్న చోట కాకుండా వేరే చోటొచ్చింది. అది జంప్ అయింది. హ్మ్. అక్కడే మనం చెప్పింది హ్మ్. రాంగ్ అని తెలుస్తుంది గదా! అదే కదా! హ్మ్. వాతావరణ శాఖ మనమేమి ఇప్పుడు కొత్తగా తయారు చేయలే, లేకపోతే కొత్త ఎక్విప్‌మెంట్ మనమేం కనిపెట్టలేదు. నాకు అవును. తెలిసి దాదాపుగా గత 6, 7 ఏళ్ల నుంచి మనకి ఈ మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. అవును. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాతావరణ శాఖ నుంచి డీటెయిల్స్ ఐఎండీ. వస్తాయి. హ్మ్. రాష్ట్రకి హ్మ్. సంబంధించినటువంటి ఐఎన్‌బీకి వస్తాయి. వీళ్ళు అవును. దాన్ని అవును. కోఆర్డినేట్ చేసుకుంటూ మనకి దీనికి హ్మ్. ఆటోమేటిక్ వ్యవస్థ పెట్టేశారు. ఇదివరకు అవును. జగన్ ఉన్నప్పుడు వచ్చినాయి. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా వచ్చినాయి. ఏది అవును. అవును. మనకి ఫోనుల్లో మన నంబర్ అలర్ట్స్. ఉందా? హ్మ్. లేదా? అని అక్కర్లేదు. ప్రతి అవును. ఒక్కళ్ళకి వస్తది. ఇదివరకైతే ఖాళీ ఆహ్, ఫోన్‌లో కూడా ఆన్ చేసుంటే అలర్ట్ ఆ! వచ్చేస్తది సార్. ఆటోమేటిక్ అవును. అలర్టే గాకుండా జగన్ హ్మ్. టైమ్‌లో అయితే ఇంకో హ్మ్. విచిత్రం గూడా వచ్చేది. ఫోన్ హ్మ్. వైబ్రేట్ అయిపోయేది. విపరీతంగా అవునవును. వైబ్రేట్ కరెక్టే. అయిపోయేది. అవును. వైబ్రేట్ అవును. అవుతున్నది అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏందిది? మామూలుగా నేను హ్మ్. వైబ్రేషన్ మోడ్‌లో పెట్టను. వైబ్రేషన్‌లో హ్మ్. పెట్టని ఫోను వైబ్రేషన్ ఎందుకొస్తుందని చూస్తే ఇది. అంటే హ్మ్. ఎమర్జెన్సీ. హ్మ్. ఎమర్జెన్సీ ఎలాంటి ఎమర్జెన్సీ హ్మ్. మామూలుగా ఇట్లాంటియన్నీ ఫస్ట్ మెసేజ్‌లొచ్చాయి. ఏది అవును. అవును. ఇలాగా మీకు